నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వైభవంగా ముగిసిన శ్రీ అగస్తీశ్వర స్వామివారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు. రంజాన్ మాసం భక్తి వికాసం. నేటి నుంచి ప్రారంభమైన ఉపవాస దీక్షలు. బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలి. నిలువ నీడలేక అవస్థలు పడుతున్న ప్రయాణికులు. రామసముద్రంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్ర నిర్వహణ. వార్తలను వివరాలు. మదనపల్లి చిన్నారి రిషికప్రియ అత్యాచారం హత్య కేసు సంఘటనపై స్పందించారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. మదనపల్లిలో ఆయన మాట్లాడుతూ 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య చేసిన ఘటన అతి దారుణంగా ఉందన్నారు. మదనపల్లి పట్టణంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు, మద్యం అమ్మకాలు చేస్తున్నారు. వీటిని కట్టడి చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారన్నారు. మీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో ప్రజలు అందరూ గమనిస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు కనుసన్నల్లో అండదండలతో గంజాయి, మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. చిన్నారి హత్య ఘటనపై ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. గంజాయి, బెల్ట్ మద్యం విక్రయాలు చేస్తున్న వారిపై కేసులు పెట్టండి అన్నారు. 25 లక్షల రూపాయలు బాధిత చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తామన్నారు ఎంపీ. మదనపల్లి పట్టణంలో ఒక అన్యం పుణ్యం తెలియని 7 ఏళ్ల చిన్న అమ్మాయి పైన రేప్ చేసి అతి దారుణంగా చంపేయబడింది. ఇది చాలా ఘోరమైన విషయం. పోలీసులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ గంజాయి మత్తులో మద్యం సేవించి చేశారని చెప్పి చెప్తారు. మరి ఈ గంజాయి విక్రయాలను అరికట్టకుండా మీరేం చేశారు? ఈరోజు ఈ విచ్చలవిడి మద్యం అమ్ముతా ఉంటే మీరేం చేశారని చెప్పి కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అన్నమయ్య జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డ్రగ్స్ అనేది పెద్ద సమస్య. ఈరోజు డ్రగ్స్ వలన ఎన్నో రకాల ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాము. ఈరోజు ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా చెప్పడం జరిగింది, అధికార పార్టీ నాయకులు ఉన్నారని చెప్పి కొంతమందిని చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నారు. గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయని చెప్పి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ డ్రగ్స్ కానీ ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు ఇవి రాజకీయాలకు అతీతము. ఎవరున్నా కూడా వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, బీఎస్పీ కానీ, కమ్యూనిస్ట్ కానీ చాలామంది అధికార పార్టీ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ప్రొటెస్ట్ అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో భాగం. వాళ్ళ నిరసన తెలియజేసేది ప్రతి ఒక్కరి హక్కు. అది అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. దానిపైన కేసులు పెట్టడం దారుణం అని చెప్పి కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తా ఉన్నాను. ఈ కేసులన్నీ కూడా ఈ రాజకీయాలకు సంబంధం లేదు, ఇవన్నీ కూడా ఉపసంహరించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మీరు కేసులు పెట్టాల్సింది గంజాయి అమ్మే వాళ్ళ గురించి, గంజాయి అమ్మే వాళ్ళపైన, డ్రగ్స్ అమ్మే వాళ్ళపైన, విచ్చలవిడిగా మద్యం అమ్మే వాళ్ళపైన మీరు కేసులు పెట్టాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఎవరిని అడిగినా కూడా ఎక్కడ దొరికినా గంజాయి దొరుకుతా ఉందని చెప్పి ఒక కామన్ పబ్లిక్కి గంజాయి అమ్మకాలు వాళ్ళు చూసి ఇక్కడంతా అమ్ముతా ఉన్నారని చెప్పగలిగినప్పుడు డిపార్ట్మెంట్ ఎందుకు పట్టుకోలేకుంది? ఎందుకు మీరు ఇంత పట్టుదలగా ఈరోజు నిరసన వ్యక్తం చేసిన వాళ్ళపైన పెట్టినంత పట్టుదలగా కేసులు మీరు ఈ డ్రగ్స్ కానీ, గంజాయి విక్రయాలు, అదేవిధంగా విచ్చలవిడిగా మద్యం అమ్మే వాళ్ళపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కఠినమైన చర్యలు తీసుకోవాలి. అటు అధికార పక్షంలో సంబంధాలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా లోపలేయాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ కుటుంబానికి ఎవరైతే ఈ అమ్మాయి చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. 25 లక్షలు వెంటనే సాయం చేయాలి. చాలామంది ఫోన్లో వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఇవన్నీ పరామర్శలు చేసినా కూడా ఆర్థిక సాయం 25 లక్షలు ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే చేయాలా. అదేవిధంగా
మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అటు తిప్పారెడ్డి గారు కానీ నిసార్ అహ్మద్ గారు కానీ బాలిక తల్లిదండ్రులు కలిసి ఆర్థిక సాయం చేసేదానికి కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళకు తగిన ఆర్థిక సాయం చేస్తారని చెప్పి కూడా మా పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డ్రగ్స్ పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శైవ క్షేత్రం శ్రీ అగస్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. పొంగనూరు మండలం నేకొంది గ్రామ సమీపాన కొండపై కొలువై ఉన్న శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత అగస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగాయి. గురువారం శయనోత్సవంతో ముగిశాయి. మొదట స్వామివారికి అర్చకులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను అలంకరించి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణం, వసంతోత్సవం, కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, మౌనబలి, శయనోత్సవంతో వేడుకలు ముగిశాయి. తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించగా పరమేశ్వరుని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులయ్యారు. 10 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలకు సహకరించిన భక్తులకు మంజునాథ దీక్షితులు కృతజ్ఞతలు తెలిపారు. గురువాసరిక్తానాం శుభనక్షత్ర శుభయోగేశ్వర స్వామినః శంభో నవమజనదుజారోహణం గచ్చేన నవమగ్గిపశ్చేత్ వసంతోత్సవ పూజితకరిష్యేత్. ఓం సద్యో జాతం ప్రపద్యాయ సద్యో జాతాయ వై. రండి రండి రండి. రమేష్ అన్న పదన్నా. రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు జరిగిన రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. జోన్ 4 కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు, షాప్ చైర్మన్ రవినాయుడు, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు తదితరులు. కార్యక్రమంలో భాగంగా పార్లమెంటు పరిధిలో జరగాల్సిన మరియు జరుగుతున్న కార్యక్రమాలపై చర్చించారు. దైవభక్తికి తోడు పేదల కోసం తన వంతు సాయం ప్రతి మానవుడి ధర్మం. అయితే కఠిన నియమ నిష్టలతో ఆ సత్కార్యాలను దివ్య ఖురాన్ అవతరించిన మాసంలో చేయడం మరింత పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఆ మాసాన్ని పవిత్ర రంజాన్గా ముస్లింలు పిలుస్తూ ఉపవాసాలతో ప్రత్యేక దీక్షలు ఆచరిస్తారు. బుధవారం రాత్రి నెలవంక దర్శనం ఇవ్వడంతో రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఉపవాస దీక్షలను భక్తి శ్రద్ధలతో ముస్లింలు చేపట్టారు. అరబిక్ భాషలో రంజ్ అంటే కారణమని అర్థం. అంటే రంజాన్ నెలలో చేసే దీక్షలతో శరీరం శుష్కింపజేసుకుని ఆత్మను ప్రక్షాళన చేసుకోవాలనేది భావం. దీంతో సర్వ పాపాలు దూరమై అరిషట్ వర్గాలను అదుపులో ఉంచుకునే మనోనిగ్రహం ఏర్పడుతుందన్నది సారాంశం. ప్రధానంగా ప్రేమాభిమానం, క్రమశిక్షణ, కర్తవ్య పరాయణతత్వం, సహనం, దాతృత్వం, పవిత్ర జీవనం తదితర ఉత్తమ గుణాలను అలవర్చుకునేందుకు సర్వసాక్షి అయిన అల్లా మానవ జాతికి ప్రసాదించిన అరుదైన వరమే రంజాన్ మాసమని చెప్పవచ్చు. చంద్ర దర్శనం ఆధారంగా ముస్లింలు 29 లేక 30 రోజులు ఉపవాస దీక్షలు వహించాల్సి ఉంటుంది. ఈ మాసంలో దైవభక్తితో సత్కార్యాలు చేసిన వారికి ఇతర మాసాల్లో చేసిన ఫరజ్ కి లభించే సమాన పుణ్యఫలం లభిస్తుంది. దివ్య ఖురాన్ అవతరించిన మాసంలోనే
హజ్రత్ దావూద్కు జబూర్ గ్రంథం, హజ్రత్ ముసాకు తౌరాత్, హజ్రత్ ఈసాకు ఇంజిల్ గ్రంథాలు ప్రసాదించబడ్డాయి. ఏటా హజ్రత్ జిబ్రాయిల్ మహాప్రవక్తకు దివ్య ఖురాన్ను ఇదే మాసంలో వినిపించేవారు. 1000 రాత్రుల కంటే పుణ్యప్రదమైన లైలతుల్ ఖద్ర్ కూడా ఈ మాసంలోనే ఉద్భవించింది. అందుకే నాటి నుంచి రోజా విధిగా పాటించాలని, నెలారంభం నుంచే ప్రత్యేక నమాజ్ చేయాలని ఖురాన్ నిర్దేశించింది. దీంతో పాటు జకాత్ చెల్లింపు, పేదలకు పిత్రాదానం చేయడం, దైవ ప్రసన్నం కోసం ఏతికాఫ్ ఇదే మాసంలో పాటించాల్సి ఉంది. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. అరబిక్ లో దీనిని సౌమ్, సియాం అని. సౌమ్ అంటే కట్టుబడి ఉండుట, సియాం అంటే ఉపవాసమని అర్థం. ఇస్లాం ప్రకారం ప్రభాత పూర్వ సమయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలను త్యజించి లైంగిక ప్రాపంచిక వాంఛవాలకు దూరంగా ఉండటమని నిర్వచిస్తారు. ఈ దీక్షలు ఆది ప్రవక్త ఆదాం అలైహిస్సలాం హయాం నుంచి అమలవుతున్నాయి. ఈ మాసంలో 7 ఏళ్లు నిండిన వారి నుంచి వయో వృద్ధుల వరకు ఉపవాసం పాటించాలని విధిగా నిర్దేశించారు కూడా. నెల రోజుల దీక్షలో నిత్యం ముస్లింలు తరావీ నమాజులను ఓ వరంగా భావించి ఆచరిస్తారు. తరావీ రాహత్ అనే పదం నుంచి ఏర్పడింది. రాహత్ అంటే విశ్రాంతిని, విశ్రాంతిని త్యజించి చేయాల్సిన నమాజ్ అన్నది భావం. తరావీ నమాజ్ ను సామూహిక లేదా వ్యక్తిగతంగా ఆచరించవచ్చు. రంజాన్ మాసంలో దైవ ధ్యానంతో పాటు ఖురాన్ను కనీసం ఒక్కసారైనా పారాయణం చేయాలని మహాప్రవక్త ఆదేశించారు. రంజాన్ మాసం ప్రారంభం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులు రంగులతో, విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబయ్యాయి. ముస్లిం సోదరుల ప్రార్థనల కోసం మసీదులకు ముతవల్లీలు ప్రత్యేక హంగులద్దారు. ఉపవాస దీక్షల విరమానంతరం సహారీ, ఇఫ్తారీల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రిళ్లు తరావీ నమాజుల ఆచరణకు మసీదుల్లో ఖురాన్ హాఫీజులను సిద్ధం చేశారు. శుభాలతో కూడిన శుభమాసమా, వరాలను వెదజల్లే వసంతమా, రేరాసు దర్శనంతో పొంగిన ఆహ్లాదమా, సహారీ ఇఫ్తారీల సందడితో, సాఫల్య భాగ్యం కోసం చేసే దువాలతో సుమధుర పరిమాణాలను వెదజల్లే ఓ రంజాన్ మాసమా, స్వాగతం సుస్వాగతం. చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థకు సంబంధించిన 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 11 కోట్లు ఆమోదించడం జరిగిందని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రెడ్డివారి గురువారెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్వీఆర్ ఎస్ఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన భవనానికి సంబంధించి త్వరితగతిన పనులు, తొట్టంబేడు, వరదయ్యపాలెం గ్రంథాలయాల పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సెస్ వసూలును వేగవంతం చేయాలని అధికారులను కోరుతూ పుస్తక నిక్షిప్త కేంద్రాల సంఖ్య పెంపుదల చేయమని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాలలో నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విధంగా వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక రిఫరెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు మండలంలోని భీమగానపల్లి సమీపంలో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. గ్రామానికి చెందిన రేణుకు ఆరాధ్యకు సంబంధించిన నీలగిరి తోటలో మంటలు వ్యాపిస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లామన్నారు. సెల్ఫ్ ట్యాంక్ సహాయంతో చెలరేగుతున్న మంటలను అదుపు చేసి ఆర్పేసినట్లు చెప్పారు. 50,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ గురువారం విజయవాడలోని తన ఛాంబర్లో రామ్ తాన్లూరి జనసేన జనరల్ సెక్రటరీతో సమావేశమయ్యారు. పొంగనూరు
రాజకీయ ప్రణాళిక మరియు కొనసాగుతున్న కార్యకలాపాల గురించి రామ్ తాన్లూరి క్షేత్రస్థాయిలో చర్చించారు. మరియు ముఖ్యంగా పుంగనూరులో జనసేన పార్టీ సభ్యులను తాను నిశితంగా పర్యవేక్షిస్తున్నానని మరియు ఈ విషయంపై తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని కూడా తెలియజేశారు. రాబోయే జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా ప్రోత్సహించాలని ఆయన కోరారు. పట్టణం మరియు ప్రతి గ్రామం మరియు వీధిలో కూడా మన పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి జనసేన సభ్యుడు క్షేత్రస్థాయిలో జనసేనకు సభ్యత్వం పొందడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పార్టీ వ్యవస్థాపకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్ష అదే అని చెప్పారు. నేషనల్ క్వాలిటీ అసూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికేట్ అవార్డును పుంగనూరు విలేజ్ హెల్త్ క్లినిక్ మెడికల్ సిబ్బంది అందుకున్నారు. చిత్తూరులో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా 8 మంది అవార్డులు తీసుకున్నారు. పాలెంపల్లి, మోదుగులపల్లి, మాగండ్లపల్లి, మిట్టచింతవారిపల్లి, సుగాలిమిట్ట, సింగిరిగుంట విలేజ్ హెల్త్ క్లినిక్లకు సంబంధించిన MLHPలు అవార్డులకు ఎంపికయ్యారు. DMNHO సుధారాణి, పుంగనూరు డాక్టర్లు సృజన, కిరణ్మయులు పాల్గొన్నారు. రామసముద్రంలో ఛత్రపతి మహారాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. పురవీధుల్లో ఛత్రపతి శివాజీ శోభాయాత్ర కొనసాగింది. ఛత్రపతి శివాజీ చిత్రపటాలతో పాటు కాషాయ రంగు జెండాలతో చేసిన యాత్రతో పురవీధులు దద్దరిల్లాయి. ఛత్రపతి మహారాజుకు జై అంటూ ఉత్సాహంగా ఈ శోభాయాత్రలో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా విశేష సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని హిందూ జాగరణ సమితి వారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడిగా పేరుగాంచిన వీరుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు. जय बोलो छत्रपति शिवाजी महाराज के, जय बोलो सीतापति रामचंद्र मूर्ति के, जय बोलो राधापति कृष्ण भगवान के, जय बोलो गौरीपति चंद्रचूड़ महाराज के, जय श्री राम, जय श्री राम, जय बोलो भारत माता के, जय बोलो भूमि माता के, जय बोलो गौ माता के, जय श्री राम। వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ట్రిప్పులు, వేల సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలు. కానీ అక్కడ ప్రయాణికుల కోసం ఒక బస్సు షెల్టర్ అయినా కనిపించదు. దీంతో ప్రయాణికులు ఎండ వానలను భరిస్తూ బస్సుల కోసం వేచి ఉండే పరిస్థితి. ఇది పుంగనూరులోని పరిస్థితి. బస్సుల కోసం జాతీయ రహదారిపై ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అటు కర్ణాటక, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ప్రయాణికుల కోసం బస్సు షెల్టర్ లేకపోవడంతో వృద్ధులు, చిన్నపిల్లలు రోడ్డుపైనే కూర్చుంటున్నారు. బస్సు కోసం వేచి చూసే క్రమంలో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి ప్రయాణికుల సౌకర్యార్థం గోకుల్ సర్కిల్, కొత్త ఇండ్లు, తూర్పు మొగసాల కూడలి, పుంగమ్మ కట్టపై ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి తాత్కాలికంగానైనా బస్సు షెల్టర్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు. విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు స్పందించి ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇందిరా కూడలిలో బస్సు షెల్టర్ను ఏర్పాటు చేయించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ముగిసిన శ్రీ అగస్తీశ్వర స్వామివారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు. రంజాన్ మాసం భక్తి వికాసం. నేటి నుంచి ప్రారంభమైన ఉపవాస దీక్షలు. బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలి. నిలువ నీడ లేక అవస్థలు పడుతున్న ప్రయాణికులు. రామసముద్రంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్ర నిర్వహణ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.